హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ మెల్ట్ మ్యాజిక్. ఈరోజు అయితే ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానమాట. ఈ ప్యాంట్ చూసారు కదా, మా వారిది చాలా ఎలిసిపోయి ఉందన్నమాట. అంటే కలర్ షేడ్ అయిపోయి ఉంది. ఇక్కడ చూడండి, బాగా కలర్గా అయితే కనిపిస్తుంది. దానికి ఒక సొల్యూషన్ అయితే మీ దగ్గరికి తీసుకొచ్చేసాను. ఇది బ్లాక్ కలర్ అనమాట. ఈ ప్యాంట్కి అయితే నేను బ్లాక్ కలర్ వేస్తున్నాను. ఇదేమో ఫ్యాబ్రిక్ ఫిక్సర్ అంటామన్నమాట. నేను ఇది ఎలా యూస్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ట్యాప్ వాటర్ ఫస్ట్ మన ఒక పెద్ద గిన్నెలో అయితే ఫిల్ చేసుకోవచ్చు. ఈ ఒక ప్యాకెట్ అనేది రెండిటికి వస్తుంది అనమాట. ఏదైనా 2 ప్యాంట్స్ కానీ లేకపోతే డబుల్ కట్ బెడ్షీట్ ఒకటి కానీ అట్లా వేసుకోవచ్చు అనమాట. మనము ఈ చాలా కలర్స్ అయితే ఉంటాయండి. నాకు బ్లాక్ కలర్ కావాలని చెప్పి నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను. దీనిలో గ్రీన్, రెడ్, ఎల్లో చాలా కలర్స్ అయితే ఉంటాయి. బ్లూ జీన్స్కి కూడా వేసుకోవచ్చు బ్లూ కలర్ తీసుకొని. మనకి వేడి నీళ్ళు పెట్టేసుకొని పొయ్యి మీద ఒక 10 మినిట్స్ అవి నీళ్ళు కాగిన తర్వాత ఆ ప్యాకెట్ అనేది దాంట్లో వేసుకోవాలి. ఆ కలర్ ప్యాకెట్ మనకి ఇచ్చారు కదా, అదనేది ఆ కలర్ ప్యాకెట్ దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత వాటర్ ఒక 10 మినిట్స్ 5 to 10 మినిట్స్ కొంచెం బాగా హీట్ చేయాలన్నమాట. మసిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే మన దగ్గర ఉన్న ప్యాంట్, వాష్ చేసిన ప్యాంట్ దాంట్లో అయితే డిప్ చేసేయాలన్నమాట. ఆ వాటర్లో డిప్ చేసేయాలి. నేను చూస్తున్నారు కదా, ఇట్లా ఉంది కదా ప్యాంట్, బాగా షేడ్ అయిపోయి ఉంది. అది మాత్రం బ్లాక్ కలర్లోకి మారిపోతుంది అనమాట. ఈ వాటర్లో అయితే సోక్ చేసుకోవాలి ఒక 10 to 15 మినిట్స్. ఈ మనం బెడ్షీట్స్కైనా వేసుకోవచ్చు, లేదంటే మన కాటన్ శారీస్కైనా వేసుకోవచ్చు. ఏదైనా యూస్ఫుల్ మనకి అనిపించింది, అది వర్త్ పారేయాలి అని అనిపించకపోతే మనం ఇట్లా కలర్ వేసుకొని కొన్నాళ్ళ వరకు వేసుకోవచ్చు అనమాట. ఇది ఒక 1 year అలా పనికొస్తుంది మనం వేసిన కలర్. బయటికి వెళ్ళి అట్లా వేయించుకొని షాప్స్లో కాకుండా ఇంట్లోనే మనం ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఇది ఫిక్సరు. నార్మల్ ట్యాప్ వాటర్ తీసుకోవాలండి ఒక బకెట్లో, కూల్గా ఉన్నా పర్వాలేదు. అవి ఆ ట్యాప్ వాటర్ తీసుకొని ఈ ఫిక్సర్ అనేది దాంట్లోకి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం కలర్ సోక్ చేసి ఉన్నాం కదా, కలర్ వాటర్లో ప్యాంట్ అనేది 15 to 10 మినిట్స్ అట్లా సోక్ చేసుకున్నాం కదా. సోక్ చేసుకున్న ప్యాంట్ తీసి ఇప్పుడు ఈ కలర్ ఫిక్సర్ వాటర్లో అయితే పెట్టేయాలన్నమాట. దీంట్లో కూడా ఒక 10 మినిట్స్ పెట్టేస్తే ఆ కలర్ అనేది ఫిక్స్ అయిపోతుంది ఆ ప్యాంట్కి. ఇంకా మనకి ఫర్దర్ వాషెస్కి కలర్ అయితే రిమూవ్ అవ్వదు. నేను ఇది మళ్ళీ వాష్ చేసి కూడా చూశానమాట. ఆ కలర్ ఏమీ, నేను వాషింగ్ మిషన్కి వేశాను ఈ ప్యాంట్ అయితే, కలర్ ఏమీ పోలేదన్నమాట. మనం వేసుకున్న కలర్ అలానే ఉంటుంది, వేరే క్లాత్స్కి ఏమీ అంటదు. అదేమీ ఇష్యూ ఏం లేదనమాట. ఇట్లా ఒక 10 మినిట్స్ దీంట్లో కూడా సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకున్న తర్వాత తీసుకొని డ్రై చేసుకోవాలన్నమాట. డ్రై చేసుకుని మరీ బాగా ఎండలో అయితే డ్రై చేసుకునే పని లేదండి. కొంచెం సన్నటి ఎండలో డ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈవినింగ్ వరకు డ్రై చేసుకోవచ్చు. కలర్ అయితే చాలా మంచిగా వచ్చిందనమాట, బ్లాక్ కలరు. మళ్ళీ కొత్త ప్యాంటా అని చెప్పి మా వారు షాక్ అయిపోయారు. బాగా వేసావు, బాగా చేసావు అని చెప్పి. ప్యాంట్ వేస్ట్ ఏమో అని అనుకున్నాను, 3000 పెట్టి తీసుకున్నాను, 2 years కూడా వాడలేదు అని చెప్పి అన్నారు. ఇక్కడైతే మళ్ళీ కొత్త ప్యాంట్ లాగా అయితే వచ్చేసిందనమాట. బాగా చూడండి, మీరే ఫోటోలో కనిపిస్తుంది కదా. మీకు కావాలి అని అంటే ఇట్లాంటి కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. మీకు లింక్ కావాలి అని అంటే నాకు లింక్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.